హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తున్నా. ఇది వచ్చేసి నేను ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మిట్టుకి రోజు పొటాటో కర్రీ చేశాను. మార్నింగ్ క్యారీస్ వెళ్ళిపోయింది, మిట్టుకి బాక్స్ కట్టేసా. తర్వాత ఈరోజు నేను కొంచెం హెయిర్ ప్యాక్ పెట్టుకుందామని ఇలాగా అవిసె గింజలు ఉంటాయి కదా, ఫ్లాక్ సీడ్స్ అండ్ కరివేపాకు మెంతులు కలిపి ఇలా మరగబెట్టి పక్కన పెట్టాను అనమాట. ఇది హెయిర్ ప్యాక్ పెట్టేసుకొని ఆ తర్వాత మనం కిచెన్ క్లీనింగ్ చూద్దాము. కిచెన్ క్లీనింగ్ మొత్తం చేయాలి, ఎందుకంటే శ్రావణ మాసానికి మీరు మెస్ అంతా చూస్తే మీకు నేను చూసారు గ్యాస్ స్టవ్ మొత్తం గ్రీజీ అయిపోయింది. అండ్ ఇదంతా మొత్తం చెత్తగా ఉంది. అండ్ ఈ సామాన్లన్నీ సర్దాలన్నమాట. అండ్ మనమైతే కొంచెం బొజ్జలు ఏమైనా పడిందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఓపిక వస్తుంది కదా అని చెప్పేసి బ్రౌన్ బ్రెడ్ ఉంది. అండ్ బ్రౌన్ బ్రెడ్ కాదు, ఈ బ్రెడ్ ఉంది నా దగ్గర, చూపిస్తాం మీకు. బ్రెడ్, ఈ బ్రెడ్ ఉంది. ఇదేంటంటే మైదా బ్రెడ్ కాదు, ఆటా బ్రెడ్ అనమాట, కంప్లీట్లీ గోధుమ బ్రెడ్. సో ఇది కొంచెం ఒక పీస్ టోస్ట్ చేసుకుని మధ్యలో ఎగ్స్ పెట్టుకొని తింటాను. కొంచెం ఓపిక వస్తుంది నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇది. అండ్ ఈ హెయిర్ ప్యాక్ పెట్టేసుకొని వర్క్ చేసుకుంటే కొంచెం చిన్నది అలా మొత్తం డీప్ క్లీన్లా చేద్దామని చెప్పేసి, ఎందుకంటే శ్రావణ మాసం మనం ఇంక ఈ రోజుతో ఇంక నాన్ వెజ్ ఆపేస్తాను అనమాట. రేపు ఇంక ఈ రోజు తర్వాత ఈరోజు లంచ్లో కానీ అండ్ ఆల్సో రేపు కానీ అసలు నాన్ వెజ్ ఉండను కదా. ఇంక ఈ రోజు నుంచి మళ్ళీ సండేనే వండుతాను. అందుకని మనం స్టార్ట్ చేసేద్దాం. ఈ హెయిర్ ప్యాక్ నేను ఆల్మోస్ట్ 1 వీక్కి ఒకసారి అలా పెట్టుకుంటున్నాను అనమాట. ఏం లేదు, జస్ట్ అవిసె గింజలు ఉంటాయి కదా, ఫ్లాక్ సీడ్స్ అండ్ ఆల్సో మెంతులు కరివేపాకు వేసేసి బాయిల్ చేస్తున్నాను. అవిసె గింజల వల్ల ఏంటంటే మనకి ఆ జిగురు అనేది వస్తుంది అనమాట. ఇలా చూసారా, ఈ మనకి ఆలోవేరా అది ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట. ఇది నాకు కొంచెం ఎఫెక్టివ్గా అనిపించింది. అండ్ నా హెయిర్ కూడా నేను నార్మల్గా ఆయిల్ అండ్ ఆల్సో వాటర్ చేంజ్ చేశాను కాబట్టి నాకు కొంచెం హెయిర్లో కొంచెం టెక్స్చర్ డిఫరెంట్ అనిపిస్తుంది. సో అందువల్ల ఇలాంటి ప్యాక్స్ అనేవి యూజ్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఎగ్స్ కూడా అయిపోయాయి. ఎగ్స్ మనం హెయిర్ ప్యాక్ అది పెట్టేసుకొని ఎగ్స్ తినేయడమే. అండ్ ఈ రోజు అయితే నేను 2 రోజులు వీడియో పెడుతున్నా. లైక్ నేను ఒక 2 డేస్ బిఫోర్ నుంచి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం కదా, అట్లాగనమాట. అండ్ ఒక బ్రెడ్ టోస్ట్ చేసుకున్నా, కొంచెం బటర్ యాడ్ చేసుకొని అండ్ ఇలా మధ్యలో పెట్టుకొని తింటాను. బాగుంటుంది అనమాట, శాండ్విచ్ లాగా. ఒక ఎగ్ అలా పెట్టుకొని తింటాను. మిగతావి నార్మల్గా తినేస్తాను అనమాట. మొత్తం 3 ఎగ్స్ అండ్ ఆల్సో ఒక స్లైస్ ఆఫ్ బ్రెడ్ అనమాట. తర్వాత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్వి ఇవన్నీ ఉంటాయి కదా డెకరేషన్వి, అవన్నీ కూడా నానబెట్టేశాను సర్ఫ్ వేసి. అవి కొంచెం నానిన తర్వాత వాష్ చేసి, ఎందుకంటే దాంట్లో కూడా చాలా డస్ట్ అక్యుములేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. మేము చిన్నప్పటి నుంచి ఏ పండగలైనా సరే ఇలాంటి పూజలైనా సరే మమ్మీ వాళ్ళ ఇంట్లో అలవాటు అనమాట. మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ కూడా నానబెట్టి అవన్నీ ఉతుక్కోవడమే, మనకి కొత్తగా అనిపిస్తాయి, మంచిగా నీట్గా కనిపిస్తాయి కదా అని చెప్పేసి. ఏదైనా మనకి క్లీనింగ్స్ ఇంపార్టెంట్ కదా మనకి పూజలు అయినప్పుడు అవైనప్పుడు. అండ్ ఈరోజు ఇంకొక వర్క్ ఏం చేశానంటే, నైవేద్యాలకి ఏవేవైతే నేను పాత్రలు యూజ్ చేద్దాం అనుకుంటానో అవన్నీ మళ్ళీ ఒక 2-3 సార్లు క్లీన్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు నైవేద్యాలకంటూ సెపరేట్వి ఏమి ఉండవు, నాన్ వెజ్ వెజ్ అవన్నీ కంబైన్ చేసి నేను చేస్తాను కాబట్టి 1-2 సార్లు కొంచెం వంట సోడా అండ్ ఆల్సో నిమ్మకాయ, లిక్విడ్ సోప్ ఇవన్నీ వేసి నీట్గా తోముకున్నాను. అండ్ ఇక్కడైతే మొత్తం హెయిర్ ప్యాక్ అది పెట్టేసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే హెయిర్ ప్యాక్ మొత్తం పెట్టేసుకొని సామాన్లన్నీ సర్దేస్తున్నాను అనమాట. సామాన్లన్నీ సర్దేసిన తర్వాత ప్లాట్ఫామ్స్కి సోప్ పట్టించేసి మొత్తం నీట్గా క్లీన్ చేసేయాలి. ఇక్కడ నేను టైం ల్యాప్స్ వీడియో టైం ల్యాప్స్ వీడియో పెట్టింది మీకు 5 నిమిషాలు, ఎలా అంటే అలా అయిపోద్ది, కానీ చాలా టైం పట్టింది. నేను ఫోన్ మాట్లాడుతాను, ఇక్కడ చూసారా ఫోన్ అలా పెట్టేసుకుంటాను అనమాట మా మమ్మీతో మాట్లాడేటప్పుడు. ఇంకా టైం వేస్ట్ అవ్వకూడదని మాట్లాడుతూ వర్క్ చేసుకుంటాను. ఇంకా కూర్చుంటే ఇంకా బద్ధకంలాగా అనిపించేస్తుంది అని చెప్పేసి ఇంకా కూర్చోను అనమాట. ఏదైనా పొయ్యి మీద ఏదైనా పెట్టడమో, లేదంటే ఈ సోప్ పట్టించినప్పుడు కాసేపు నానాలి అనుకున్నప్పుడు కాసేపు కూర్చుంటాను. లేకపోతే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా ఫోన్ ఇలా పెట్టేసుకొని డ్రెస్లో పెట్టేసుకొని ఎప్పుడు అలాగే మాట్లాడతాను. అది కొంచెం ఈజీ అవుతుంది అనమాట నాకు. ఆర్ఎల్స్ ఎయిర్ పాడ్స్ పెట్టేసుకొని అయినా చేసుకుంటాను అనమాట. అండ్ ఇది క్లీనింగ్స్ ప్రతి ఇంట్లో ఉండేదే. బట్ నేను చాలా రోజులు అయిపోయింది ఇంటి క్లీనింగ్స్ ఇవన్నీ చూపించి. అండ్ ఈ మధ్య మనకి ప్రమోషన్ వీడియోస్ అవి ఎక్కువ అయ్యాయి కదా, వ్లాగ్స్ చాలామంది మిస్ అవుతూ ఉంటారు. అవి ఉండాలి ఇవే ఉండాలి కదా. సో అందువల్ల నేను ఇది మొత్తం క్లీనింగ్ ఇవన్నీ కూడా ఈ 2 డేస్ అక్కడక్కడ అలా షూట్ చేశాను అనమాట. ప్రవీణ్ వచ్చేసి మ్యాక్సిమం పైవి అంటే ఫ్యాన్స్ అవన్నీ క్లీనింగ్ అవి ఉంటాయి కదా, అవన్నీ ప్రవీణ్ చేశారు. మిగతావన్నీ కూడా ఇంకా ఆ పీటలు అవన్నీ తీయడం ఇవన్నీ కూడా ప్రవీణ్ తీస్తారు. అండ్ మిగతావన్నీ నేను క్లీన్ చేసేసుకుంటాను అనమాట. సో వాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. లేకపోతే మనం ఒక్కరం చేసుకోవడం అంటే చాలా కష్టం.
అండ్ ఇక్కడ టీవీ యూనిట్ దగ్గరికి వచ్చేసా. కిచెన్ క్లీనింగ్ ఆ సోప్ అది పట్టించేసి ఇక్కడ అది కొంచెం నానుతుంది కదా అని చెప్పేసి టీవీ యూనిట్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. కొంచెం డెటాల్ వెనిగర్ వేస్తా వాటర్లో వెనిగర్ అవి వేసి ఇలా మొత్తం అవన్నీ తీసి క్లీన్ చేసుకుంటాను అనమాట, సాంగ్స్ అవి పెట్టేసుకొని. ఈ 2-3 రోజులు అసలు ఎంత హడావిడిగా చేసుకున్నానంటే అసలు హ్యాపీగా చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం చాలా లేజీగా అనిపించినా సరే ఇంకా తప్పదు కదా అన్నట్టుగా కూడా చేసుకున్నాను. సో అన్ని ఎమోషన్స్తో చేసుకున్నాను అనమాట. వరలక్ష్మీదేవి వ్రతం మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను వరలక్ష్మీదేవి వ్రతం రేపు కానీ ఎల్లుడు కానీ వీడియో అప్లోడ్ చేస్తాను. సో మీరు వరలక్ష్మీదేవి వ్రతాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే చాలా బాగా చేసుకున్నా. అండ్ ఇక్కడైతే వరలక్ష్మీదేవి వ్రతానికి అమ్మవారిని చేస్తాం కదా. సో అమ్మవారిని చేయడానికి నా దగ్గర సామాన్లు అన్నీ ఉంటాయి. అంటే అమ్మవారి చేతులు కాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా నేను ఒక 4 years బ్యాక్ కొన్నవి. ఇవన్నీ ఒక బ్యాగ్లో స్టోర్ చేస్తాను అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మొత్తం జ్యువెలరీ, అమ్మవారి ఫేస్ అవన్నీ కూడా ఇది సిల్వర్ది కాదు, ఆర్టిఫిషియల్ సిల్వర్ ఉంటుంది కదా అదనమాట. ఇది నాకు లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ కొలాబరేషన్లోనే ఎప్పుడో వచ్చింది. బట్ ఈ అమ్మవారి విగ్రహం పెట్టను, వేరే విగ్రహం ఉంటుంది ఫేస్, అది పెడతా ఉంటాను అనమాట. అదైతే నాకు కొంచెం ఎవ్రీ ఇయర్ కొంచెం కలగా అనిపిస్తుంది. అండ్ అమ్మవారి జ్యువెలరీ అవన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర. చిన్నవి ఏమైనా ఉన్నా సరే ఇంకా తీసుకుందాంలే అని చెప్పేసి ఇప్పుడు అన్నీ కూడా తీస్తున్నాను బయటికి. వడ్డాను అనమాట అమ్మవారిది. బాగుంది కదా క్యూట్గా. ఇది అలా సరిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ డ్రాప్స్, క్లాత్స్ కానీ ఆ లోటస్లు కానీ అన్నీ ఇంకే టు జెడ్ అన్నీ ఒక బ్యాగ్లో పెడతా. సో ఇంక ఎత్తుక్కోకుండా ఉంటాయి అనమాట అయిపోయిన తర్వాత. ఇవన్నీ జ్యువెలరీ అనమాట. అమ్మవారి నల్లపూసలు అండ్ పుస్తల తాడు, కాసుల పేరు, కిరీటము, ఇవి అమ్మవారిది పెట్టింది సవరము అండ్ ఆల్సో జడ, ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో స్టోర్ చేస్తాను. ప్రతి సంవత్సరం ఇంక వెతుక్కోకుండా. లాస్ట్ ఇయర్ అయితే పెట్టలేదు అమ్మవారిని, నేను జస్ట్ నార్మల్ పూజ చేసేసుకున్నాను. అండ్ ఈ సంవత్సరం అయితే కొంచెం ఏదో మళ్ళీ పెట్టుకోవాలనిపించింది. అండ్ ఇదే అనమాట ఫేస్. నేను ప్రతి సంవత్సరం పెట్టేది అమ్మవారిని. అండ్ ఇది నేను బయట స్టోర్లోనే తీసుకున్నాను 4 years బ్యాక్. ఇవన్నీ కొన్నప్పుడే అప్పుడే తీసుకున్నాను. నాకు ఎందుకు అమ్మవారి అందరూ ఒకటే అనుకోండి, అమ్మవారి విగ్రహాలు ఫేస్లు అన్నీ ఒకటే. కాకపోతే మాకు ఎందుకో ఈ అమ్మవారి ఫేస్ చాలా పాజిటివ్గా, చాలా మంచి కళగా అనిపిస్తుంది. జ్యువెలరీ ఏం కూడా ఉండదు అమ్మవారికి, జస్ట్ న్యాచురల్ లుక్లో అనిపిస్తుంది అనమాట, పసుపు రంగుతోని బాగా అనిపిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం ఏమో ఆ వెండిది పెట్టాము, బట్ ఎందుకు మాకు ఫేస్ అంత కళగా అనిపించలేదు, వెండిది అన్నట్టుగా అనిపించింది. అందుకే ఇంకా పసుపుదే పెడతాం అనమాట. తర్వాత ఇవి సైడ్లో వస్తాయి కదా, భుజాల సైడ్ వస్తాయి కదా, అవి ఆభరణాలు ఇవన్నీ. ఆ తర్వాత ఫేషియల్ చేసుకుంటున్నా. అండ్ చేతులకి మెహందీ ఉంది చూసారా, మెహందీ ముందు రోజు పెట్టుకున్న, బుధవారం నాడు పెట్టించుకున్నా. ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను, డీటెయిల్స్ ఇస్తాను నేను మెహందీ ఎలా పెట్టించుకున్నాను అనేది. అండ్ ఇక్కడైతే నేను ఫేషియల్ చేసుకుంటున్నాను. ఇది చెప్పాను కదా 2-3 days వ్లాగ్ అనమాట. ఇది 2 days, ఆల్మోస్ట్ 2 days వ్లాగ్ ఇది. సో ఇక్కడే నేను ఏం చేస్తున్నానంటే సైడ్ లాక్స్, నాకు మన ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా, ఫేషియల్ హెయిర్ అంతా రేజర్తో రిమూవ్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే వ్యాక్స్ చేయించుకుంటా, బట్ ఇప్పుడు నాకు బయటకు వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, అందుకని ఇంక ఇంట్లోనే చేసుకుంటున్నాను. అండ్ ఈ ఫేషియల్ యూస్ చేశాను అనమాట నేను, VLCCది. రోజు నేను షార్ట్లో పెట్టాను కదా, VLCCది ఫేస్ ప్యాక్ పెట్టేసుకొని కొంచెం మొత్తం అంతా క్లీనప్ చేసేసుకున్నా. అండ్ వైట్నింగ్ ఫేషియల్ అనమాట, 180 rupees ఉంటుంది ప్యాక్. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్వి అన్నీ నానబెట్టాను కదా, అవన్నీ నేలు తీసేసి ఉతికేసి ఆరబెట్టాను, అవి కొంచెం ఆరబెట్టాలి. అండ్ ఇవన్నీ సామాన్లు తోమాల్సినవి అనమాట. కలశము అండ్ ఆల్సో ఇవన్నీ పైనుంచి తీశారు, ఆటక పై నుంచి తీశారు. ఇవన్నీ మొత్తం దేవుడిగా సామాన్లు, పెద్ద కుందులు, ఇవన్నీ కూడా తోముకోవాలి ఇప్పుడు నేను, పీతాంబరి పౌడర్ అవి పెట్టి. అండ్ మొత్తం పూజ గది అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంక ఇవన్నీ నేను సెపరేట్ ట్రైపాడ్ ఏం పెట్టలే, జస్ట్ నార్మల్ క్లీన్ చేసేటప్పుడు, ఎందుకంటే అవన్నీ షూట్ చేయాలంటే ఇంకా ఓపిక ఉండాలి కదా. అండ్ ఫుల్ మెస్సీగా ఉంది. ఇవన్నీ అయితే తోమేసుకున్నాను, ఇందాక మీకు చూపించినప్పుడే తోముకున్నాను అనమాట. తోముకొని లోపలికి వచ్చేసి ఇంక లోపల క్లీనింగ్స్ చూసుకుంటున్నాను అనమాట. అండ్ వెండి ప్లేట్స్, ఈ యూరిలీ కానీ ఇవన్నీ కూడా డెకరేషన్ పర్పస్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇవన్నీ తోముకున్నాను కొంచెం ఓపిక్గా. అండ్ ప్రవీణ్ అయితే మొత్తం ఫ్యాన్స్ అన్నీ ఫ్యాన్స్ మొత్తం అన్నీ ఏం లేవు, ఒక 3 ఫ్యాన్లు ఉంటాయి, అవన్నీ ఇలాగా పిల్లో కవర్ ఉంటుంది కదా, పిల్లో కవర్ యూస్ చేసి క్లీన్ చేస్తున్నారు. పిల్లో కవర్ యూస్ చేస్తే మనకి కింద డస్ట్ పడకుండా ఉంటుంది. ఈ టిప్ చాలామందికి తెలిసే ఉంటుంది. పిల్లో కవర్ యూజ్ చేస్తే ఏంటంటే ఆ లోపల అది ఇలా దూర్చేయాలన్నమాట. ఫ్యాన్ రెక్క ఉంటుంది కదా, రెక్కకి దూర్చేసి ఆ లోపల నుంచి అలా కొంచెం గట్టిగా చేస్తే డస్ట్ అంతా వచ్చేస్తుంది. మిగతా డస్ట్ అంతా ఇలా రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ కొన్ని ఇంకా ఎంత మనం డిపెండ్ అవ్వకుండా మనం క్లీనింగ్లు ఇవన్నీ చేసుకుందాం అనుకున్నా సరే కొన్ని డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి ఫ్యాన్స్ క్లీనింగ్కి, మళ్ళీ బూజు దులపడానికి కానీ ఇలాంటి వాటికి ఉంటుంది. అండ్ దట్టు చెప్పడం అనేది ఇంపార్టెంట్, లేకపోతే మనం అన్నీ చేసుకోలేం కదా.
మనం ఒక 80% క్లీనింగ్ చేసిన ఒక 20% అయినా ఇంట్లో వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి. అలా అయితేనే బాగుంటుంది అందరికీ. సో అన్నీ మనమే, ఇంతకుముందు అయితే అన్నీ నేనే చేయాలనుకుని చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఓపిక ఉండట్లేదు అసలు. ఓపిక ఉండట్లేదు. అండ్ అందరూ ఇంక్లూడ్ అయితే బాగుంటుంది. అండ్ ప్రవీణ్ కూడా హెల్ప్ చేస్తాను, నాకు ఏం చేయాలో చెప్పాలంటుంటారు. బట్ చెప్తాను, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ అడుగుతారు, మళ్ళీ చెప్తాను, అలా అనమాట. దాని బదులు నేనే చేసుకోవడం బెటర్ కదా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో అది. అండ్ ఇక్కడైతే మొత్తం ఇలా ఇలా చూసారా, ఇలా పిల్లో కవర్ ఇలా పెట్టేసి క్లీన్ చేస్తున్నారనమాట. అండ్ ఇలా క్లీన్ చేసిన తర్వాత కొంచెం డెటాల్ కానీ వెనిగర్ కానీ వేసి మొత్తం కొంచెం వెట్ క్లాత్తో చేసేస్తే అయిపోతుంది ఇంకా ఫ్యాన్స్ అవి క్లీనింగ్. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ నేను ఇంతకుముందు పెడతానో లేదో నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే ఇది నేను మొత్తం నిన్నటి క్లీనింగ్స్ ఈరోజు క్లీనింగ్స్ కలిపి షూట్ చేస్తున్నాను. ఇన్ కేస్ నిన్నటి క్లీనింగ్స్ కొంచెం లెంత్ వీడియో అయిపోతే నేను వేరే వీడియోలో పెడతాను అనమాట, లేదా కంటిన్యూ చేసేస్తాను. సో ఈరోజు మీకు బయట వర్షం పడుతుందా? సడన్గా ఇంత పెద్ద వర్షం స్టార్ట్ అయింది. అసలు నేను వీడియో ఇలా స్టార్ట్ చేశాను, గబగబా వర్షం పడేసరికి మళ్ళీ వెళ్ళి బట్టలన్నీ తీసేసి అండ్ మిగతా సామాన్లన్నీ ఉంటాయి కదా బయట కొన్ని మనం డ్రై చేస్తూ ఉంటాం కదా, అవన్నీ తీసేసి వచ్చేసా. అండ్ ఆల్సో ఈ సామాన్లన్నీ తోముకున్నాను. గోరింటాకు పెట్టుకున్న తర్వాత సామాన్లు తోమడం అంటే అసలు మామూలు విషయం కాదు. నేను భయపడుతూ తోమాను అనమాట. అండ్ మనం కలశం పెడతాం కదా, కలశము అండ్ ఆల్సో ఈ డెకరేషన్ నేను డీప్గా చూపిస్తే ఇలాగా. ఇది వచ్చేసి ప్రసాదం చేయడానికి. ఇది మమ్మీ మా గృహప్రవేశానికి కొనింది అనమాట. సో ఇది ఇత్తడి దాంట్లో మనం పరమాన్నం అది చేస్తుంటాము. ఇది అండ్ ఆల్సో ఈ ప్రమిదలు కానీ, లేకపోతే ఇది వచ్చేసి యురిలి. అండ్ ఆల్సో లోపల వెండి ప్లేట్ ఉంది. వెండి ప్లేట్ వచ్చేసి నైవేద్యాలు అవి పెట్టడానికి. అండ్ ఆల్సో నైవేద్యాలకి కావాల్సినవి ఇవన్నీ కూడా కొంచెం అలా క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఈరోజు అయితే మ్యాక్సిమం క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయి. అండ్ ఆల్సో ఇప్పుడు నేను పటాలకి బొట్లు పెట్టేసా. అండ్ ఇప్పుడు ఈ కలశాలు అవి ఉంటాయి కదా, వీటికి బొట్లు పెట్టేస్తాను అనమాట. బొట్లు పెట్టేసిన తర్వాత లాస్ట్ వరకు ఏంటంటే డైనింగ్ టేబుల్ తీసేయాలి. డైనింగ్ టేబుల్ తీసేస్తే ఉంటే ఏంటంటే మాకు ముందు నా అమ్మవారిని పెడదాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ పెట్టలేదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ హాల్లో పెట్టుకున్నా. బట్ ఎందుకో నాకు దేవుడి గది దగ్గర చేసుకుంటేనే బాగుంటుంది అనిపించి నేను ఇంక డైనింగ్ టేబుల్ మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాను. సో ఈ టేబుల్ అంతా తీసేసి కొంచెం డిస్మాంటిల్ చేసేసి కొంచెం అక్కడ ఇక్కడ సర్దాలన్నమాట. సో డైనింగ్ టేబుల్ అది తీసేసిన తర్వాత నాకు ప్లేస్ అనేది సరిపోదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు పూజ గది పెట్టుకుంటున్నాను కదా, పూజ గది మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాను. ఆ తర్వాత ముందున అమ్మవారిని పెట్టి, అమ్మవారి ముందు మళ్ళీ అష్టలక్ష్మి అమ్మవారిని పెట్టి, పీఠం అది పెట్టి, మొత్తం కలశం అది పెట్టి పూజ చేద్దామని చెప్పేసి. అండ్ 9 రకాల నైవేద్యాలు అనుకుంటున్నాను, 9 రకాల ఫ్రూట్స్ అనుకుంటున్నాను. సో 9 రకాల నైవేద్యాలు, 9 రకాల ఫ్రూట్స్ పెట్టడానికి. అండ్ ఆల్సో అరటి చెట్లు అటు ఇటు పెడతాం కదా, అది పెట్టడానికి. అండ్ ఇంకా ఏమైనా మనం తాంబూలాలు ఇస్తాం కదా, 5గురికి తాంబూలాలు ఇద్దాం అనుకుంటున్నా. సో 5గురి తాంబూలాలకి అన్నీ సర్దుతాం కదా. సో వాటి అన్నిటికీ ప్లేస్ సరిపోదని మనం కూర్చొని, నేను ప్రవీణ్ మెట్టు కూర్చొని పూజ చేసుకోవడానికి, కథ చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను ఇది తీసేద్దాం అనుకుంటున్నాను డైనింగ్ టేబుల్. సో అది లాస్ట్ ఇయర్ అయితే హాల్లో చేసుకున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా డెకరేట్ చేశాను. అరిటాకులతో, తమలపాకులతో మొత్తం డెకరేట్ చేసుకుని ఫ్లవర్స్ అన్ని డెకరేట్ చేసుకున్నా. బట్ ఇప్పుడు ఇంకా పూజ గది దగ్గర చేసుకుంటున్నాను కాబట్టి పూజ గది ఆ బ్యాక్గ్రౌండ్ అది అవ్వదు, పూజ గదే బ్యాక్గ్రౌండ్ కింద వస్తుంది అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నారు రేపటి కోసం, ఎందుకంటే ఎందుకో చాలా మంచి వైబ్ వస్తుంది. పని చేయడం ఇదంతా ఎప్పుడో ఒకసారి ఉంటుంది అనుకోండి, మనకు పని అనేది కామనే. మనకు పనికి అసలు నేను భయపడను. ఈ పట్టు చీర కట్టుకొని ఆ చక్కగా నైవేద్యాలు, ఆ ఇల్లంతా ఒక సాంబ్రాణి స్మెల్, పసుపు కుంకుమ స్మెల్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో బాగా నచ్చుతుంది ఎందుకో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్ నేను ఇంకా గోల్డ్, ప్రతిసారి గోల్డ్ ఐటెం తీసుకుంటా. లాస్ట్ ఇయర్ చైన్ తీసుకున్నా వరలక్ష్మీదేవి వ్రతానికి, బట్ ఈసారి గోల్డ్ ఏం తీసుకోలేదు. ఎందుకు అంత బడ్జెట్ అది వర్కౌట్ అవ్వలేదు. సరే బాగున్నప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా మేము, ఎందుకంటే మాకు ఇంకా ఓవర్ బడ్జెట్ ఉంటే మనకి అవ్వదు కదా. సో అందువల్ల చిన్న కాసు ఏమైనా తీసుకోవాలి. జస్ట్ మనం కాసు పెట్టుకుంటాం కదా కంపల్సరీగా, కాసు తీసుకోవాలి. నేనైతే ప్రవీణ్ని వెండి మెట్టలు కొనమన్నాను. సడన్గా వెండి మెట్టలు కొనొచ్చు కదా, ఆ రోజు పెట్టుకుంటానని చెప్పేసి అడిగాను. పట్టీలు కొనుక్కుందాం అనుకున్నా, పట్టీలు తీసుకోలేదు. పట్టీలు ఏంటంటే ప్రాబ్లము, నా ఆల్రెడీ కొత్త పట్టీలే, నేను నీకు చూపిస్తా. అండ్ ప్రవీణ్ నేను నిన్న చేతులకి గోరింటాకు పెట్టించుకున్నాను కదా సౌజన్య గారి ద్వారా, మెహందీ ఆర్టిస్ట్ని. సో నేను ఇది యాడ్ చేశాను అనుకుంటా, యాడ్ చేయకపోతే ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. ప్రవీణ్ నాకు గోరింటాకు పెట్టారనమాట కాళ్ళకి, అది చూపిస్తాను నేను. పెడతానని చెప్పి తీసుకున్నారు మెహందీ, అదేదో కొంచెం డిఫరెంట్గా ఆకులు అలములు అవన్నీ వేశారనమాట. సో చాలా బాగా అనిపించింది. గోరింటాకు డిజైన్ పక్కన పెడితే
తను పెట్టడం అనేది బాగా అనిపించింది అనమాట. సో అది. అండ్ నా పట్టీలు వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట. యాక్చువల్గా వరలక్ష్మీదేవి వ్రతానికి, బర్త్డేలకి, మ్యారేజ్లకి పట్టీలు అవి కొనుక్కోవడం అలవాటు. బట్ మినిమం సంవత్సరం ఉంచుకుంటాం మేము. సంవత్సరం 2 సంవత్సరాలు. చిన్నప్పుడైతే తెగిపోయేంత వరకు ఉంచుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే తెగిపోయేంత వరకు ఓపిక లేదనమాట. అందుకని మారుద్దాం అనుకుంటున్నాం. బట్ ఏంటంటే అనకాపల్లిలో నేను వెండి ఇది తీసుకుంటాను ప్రతిసారి. అనకాపల్లిలో అక్కడ వెండి ఇక్కడ తీసుకోరు. నేను నార్మల్గా ఇది పట్టుకెళ్ళి అనకాపల్లిలో ఇది ఇచ్చేసి నేను కొత్త పట్టీలు తీసుకుంటే ఇస్తారు. బట్ ఆ వెండి, అక్కడ ఉన్న వెండి ఇక్కడ తీసుకోరు అనమాట. అదేంటో లాస్ట్ టైం ప్రవీణ్కి వెండి కడియం కొందామని వెళ్ళినప్పుడు ఇవి పట్టీలు ఇచ్చి ఇంకో పట్టీలు, సింపుల్ పట్టీలు, ఇంకా సన్నగా పట్టీలు తీసుకుందామని అడిగితే తీసుకోలేదన్నమాట. ఇది పాల వెండి సంథింగ్ ఏదో చెప్పారనమాట వాళ్ళకి, ఏదో నాకు అర్థం కాలేదు. సో అప్పుడు గుర్తుంది కానీ ఇప్పుడు గుర్తులేదనమాట. సో అది ప్రస్తుతానికి వెండి పట్టీలు కూడా తీసుకోలేకపోయాను. అండ్ ఇప్పుడైతే గోల్డ్ సంగతి చెప్పాను కదా ఆల్రెడీ. ఇంక ఇప్పుడైతే బొట్లు పెట్టేస్తాను. కలశాలకి వాటికి బొట్లు పెట్టేసి నీట్గా ఇది పెట్టి. అండ్ రేపటికి నైవేద్యాలకి ఏమేమి కావాలో అన్నీ కూడా ఒక పళ్ళెంలోకి తీసేసుకుంటా. ఆల్రెడీ ఫ్రూట్స్, జాకెట్ ముక్కలు, ఆకులు, చెక్కలు, 9 రకాల ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు రేపు నైవేద్యాలు నేను చెప్పాను కదా. నైవేద్యాలు వచ్చేసి పులిహోర, చక్కెర పొంగలి రాసుకున్నాను, మర్చిపోయిన వాళ్ళు. పులిహోర, చక్కెర పొంగలి, బెల్లం పరమాన్నం, పాలముంజులు, దద్దోజనం, బూర్లు, గార్లు, శనగలు, ఇంకోటి ఏదో చేద్దాం అనుకున్నాను. ఇంకోటి ఏదో మర్చిపోయాను అబ్బా. 9 రకాలు, మొత్తం 9 రకాలు చేద్దాం అనుకున్నాను. సో ఇవే అనమాట. వీటికి కావాల్సినవన్నీ చక్కెర పొంగులు చెప్పాను కదా. సో వీటికి కావాల్సినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకుందామని. ఎందుకంటే ఇంకా అప్పుడు గబగబా ఎత్తుక్కోవడం అంటే కష్టం. తట్టు మనము ఇప్పుడు గారెలకి పప్పు నానబెట్టాలి కదా. పప్పు, బియ్యం అండ్ శనగపప్పు ఇవన్నీ నానబెట్టుకోవాల్సి ఉంటాయి కదా. అవన్నీ సెపరేట్ బ్లౌజ్లోకి పెట్టేసుకుంటా. తర్వాత లాస్ట్లో పడుకునే ముందు పసుపు గడపకి, తులసమ్మ దగ్గర పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టేసుకొని ముగ్గు పెడదాం అనుకున్నాం. మనం ముగ్గు నేర్చుకున్నాను తెలుసా. నేను ముగ్గులు అస్సలు రావు నాకు. ఈ రోజుకి అని చెప్పేసి సైడ్ ముగ్గులు ఉంటాయి కదా, ఇదొక సైడ్ మధ్యలో పెద్ద ముగ్గు వస్తుంది కదా. ఆ 2 ముగ్గులు నేర్చుకున్నా. సైడ్ ముగ్గు ఒకటి, మధ్యలో ముగ్గు ఒకటి. సో బాగా ఇప్పుడు యాక్చువల్గా ముగ్గు పెట్టేద్దాం అనుకున్నాను. ఫుల్ ఎంత పెద్ద వర్షం పడుతుంది. మీకు సౌండ్ వినిపిస్తుందా? ఇన్ కేస్ నేను కనుక పెట్టేసి ఉండుంటే కనుక నాకు ఏడుపు ఆగదనమాట. పొద్దున్న మొత్తం చుట్టూ కడిగాను అనమాట. మొత్తం మాకు సందంతా ఉంటుంది కదా, సందంతా కడిగి మొత్తం కడిగితే మిట్టువాడు ఏం చేశాడు తెలుసా, ఈ మొక్కల దగ్గర వాటర్ కొట్టాడు. ఆ మొక్కల్లో మట్టి అంతా వాకిలంతా స్ప్రెడ్ అయిపోయింది. అమ్మో ఎంత ఫ్రస్ట్రేటింగ్గా అనిపించింది అంటే, నేను వాకిలు కడిగాను. వాడేమో అమ్మ 10 నిమిషాలమ్మా నేను వాటర్ నేను గ్రాస్కి ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంది కదా, గ్రాస్ కొడతానని చెప్పేసి తీసుకొని నేను వెళ్ళి ఇటు సైడ్ వచ్చి సామాన్లు తోమేసి మళ్ళీ వెళ్ళేసరికి ఫుల్ అంతా బురద చేసేసాడు. చాలా కోపం వచ్చేసింది. ఇంకా ఏం చేయలేము, మళ్ళీ ట్యాప్ పెట్టుకొని మళ్ళీ కడిగాను. ఇప్పుడు కనుక ముగ్గు కనుక పెట్టేసి ఇప్పుడు ఇంత పెద్ద వర్షం పడుతుంది, ఇంకా ఏడుపు వచ్చేస్తుంది నాకు. చేసిన వర్కే మళ్ళీ చేయడం అంటే కష్టం కదా, ఎందుకంటే అది కూడా ఇలాంటి టైమ్స్లో. సో ఈరోజు కొంచెం ఎర్లీగా పడుకోవడం ట్రై చేస్తా. పడుకుంటే ఎర్లీగానైనా పడుకుంటా, లేకపోతే మొత్తం పడుకోవడమైనా మానేస్తాను. సో ఎందుకంటే పడుకుంటే మళ్ళీ మెలకు రాదేమో అనే భయంతో పడుకోవడమైనా మానేస్తా. రేపు పూజ అది చేసుకొని అప్పుడు పడుకుంటా అనమాట. అండ్ రేపు మంచిగా సారీ కట్టుకొని మంచిగా ఫొటోస్ అవి తీసుకొని మంచిగా పూజ చేసేసుకొని అదంతా నాకు అయ్యేంత వరకు కొంచెం దీనిగానే ఉంటుంది. అండ్ దానికోసం నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. నాకు బాగా అనిపిస్తుంది అనమాట. అలా ట్రెడిషనల్గా రెడీ అవ్వడం చాలా కష్టం. మీరు నా వీడియో చూసినట్టయితే నేను ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్నంత కంఫర్టబుల్గా వెస్ట్రన్ డ్రెస్సెస్ అసలు ఉండను. వెస్ట్రన్ డ్రెస్సెస్ ఎందుకు ఫస్ట్ నుంచి అలవాటు లేవు. ట్రెడిషనల్ డ్రెస్ అంటే మాత్రం సూపర్. డ్రెస్ మెటీరియల్స్ మరి డ్రెస్సెస్ కానీ నార్మల్ చుడిదార్స్ కానీ లేకపోతే సారీస్ నాకు బాగా సూట్ అవుతాయి అదర్ దాన్ వెస్ట్రన్ డ్రెస్సెస్. బట్ ఈ మధ్య ఏంటంటే వెయిట్ లాస్ అయిన తర్వాత అన్నీ ట్రై చేస్తున్నాను. సో ఏదేదో మాట్లాడుతున్నాను కదా, ప్రస్తుతానికి వర్క్ చేసేసుకుంటా. మీరు కూడా స్టార్ట్ చేశారా? ఆబ్వియస్లీ నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి అందరూ పూజ కూడా అయిపోయి ఉంటుంది. నేను 2 గంటలకు పోస్ట్ చేస్తున్నాను కదా, ప్రతిరోజు 2-3 గంటలకు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి. సో మనం ఇంకా లేట్ చేయకుండా వర్క్ చేసుకుందాం, ఓకేనా?
అండ్ ఈరోజు నేను ముగ్గు కూడా పెట్టాను తెలుసా. ముగ్గు నేను ఈ సైడ్ ముగ్గులు అండ్ మధ్యలో ఒక ముగ్గు పెట్టా. దానికోసం నేను 2 days బిఫోర్ బుక్ మీద ప్రాక్టీస్ చేశాను. దీనికి కూడా ప్రాక్టీస్ చెయ్యాలా అని మీరు అడగద్దు, నేను చేస్తాను. ఎందుకంటే నాకు అస్సలు ముగ్గులు పెట్టడం రాదు. చిన్నప్పుడు ఏదో చిన్నప్పుడు అంటే మాకు 10th ఇంటర్ ఆ టైంలో ఏదో వచ్చేమో కానీ ఏదో నార్మల్గా పెట్టేదాన్నేమో కానీ అస్సలు అంటే అస్సలు ముగ్గు రాదు. ముగ్గు పెట్టేంత ముగ్గు నేర్చుకునేంత అవకాశం కూడా ఎప్పుడు రాలేదు నాకు. ఎందుకో అసలు ఫస్ట్ నుంచి చెయ్యి తిరగదనమాట నాకు. వంట చేయడంలో గరిటె తిప్పినంత ఫాస్ట్గా ముగ్గు వేయడంలో నేను తిప్పలేనమాట చెయ్యి. సో అందువల్ల నాకు అది ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. అండ్ మొత్తం ముగ్గు పెట్టేసారు చూసారా, మధ్యలో ముగ్గు ఒక 2 సార్లు చేరిపోయానులేండి, అది వల్ల పక్కన పెట్టేస్తే. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం ముగ్గు అంతా నేను చాక్ పీసులతో పెట్టిన తర్వాత మొత్తం ముగ్గు పిండితో పెడుతున్నాను అనమాట ఇక్కడ. అండ్ ఇంకొక భయం ఏంటంటే మార్నింగ్ మా మెయిడ్ 4 o'clock వచ్చో 5 o'clock వచ్చో మొత్తం వాకిలంతా కడిగేస్తే ఏంటి పరిస్థితి అని కూడా భయం వేసింది. సో ఫైనల్ అయితే ముగ్గులో పెట్టేసాయి. ఎలా ఉందని నాకు చెప్పండి, ఓకేనా? की भूख अरे ये तो घूम रही है ये सिस्टम घूमना नहीं चाहिए आपको, नहीं चाहिए रवि आ डाइनिंग टेबल चेयर తీసుకురావా రవి, ఇదిగో अरे ये तो घूम रही है अंडा एल्बो से स्टार्ट करना है. स्टार्ट तो मैं कहीं से करूँ, एल्बो से लगा के जाऊंगा. अल एक्स्ट्रा పెట్టేస్తారు. हम लोग इतने प्यारे हैं, प्यार से बात करना हमसे. సో ఇక్కడ నేనైతే మెహందీ పెట్టించుకుంటున్నా. అండ్ ఈ మెహందీ డీటెయిల్స్ వచ్చేసి నిన్న నేను సౌజన్య గారి చేత మేకప్ అనేది ట్రై చేశాను కదా, హెయిర్ స్టైలింగ్ అండ్ ఆల్సో సారీ డ్రెప్పింగ్, మేకప్ ఇవన్నీ కూడా ట్రై చేశాను కదా. సో వాళ్ళే ఇలా మెహందీ కూడా పెట్టిస్తారనమాట. లైక్ మీకు బ్రైడల్ కనుక మీరు కమింగ్ సీజన్లో మీకు మ్యారేజ్ ఉంది, మాకు అన్నీ ప్యాక్ కావాలి అనుకుంటే కనుక మీరు ఈవెన్ని కళ్ళు మూసుకొని బుక్ చేసుకోవచ్చు. ఈ తీను వచ్చేసి సర్వీసెస్ మేకప్ చేస్తారు, బ్రైడల్ మేకప్ మీకు ఎలా మేకప్ కావాలన్నా, లైక్ రిసెప్షన్ లుక్ ఏమైనా సరే మీకు, లేదంటే సీమంతం కానీ ఇలాంటివి ఏమున్నా సరే మనం ఆబ్వియస్లీ మేకప్ చేయించుకునేటప్పుడు ఆ అకేషన్కి మెహందీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మెహందీ కూడా ఇంకొకే ప్యాకేజ్లో వచ్చేస్తుంది అనమాట. మీకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. సారీ డ్రేపింగ్, హెయిర్ స్టైలింగ్ అండ్ ఆల్సో సారీ ప్రీ ప్లీటింగ్ కూడా చేస్తారు. బ్రైడల్ మెహందీ కానీ, నార్మల్ మెహందీ, లేదంటే బ్రైడ్ మేడ్స్కి మెహందీ కానీ, ఇవన్నీ ఏవైనా సరే హెయిర్ స్టైలింగ్ మెయిన్ అనమాట. నాకు హెయిర్ స్టైలింగ్ అవి చాలా బాగా నచ్చింది. మేకప్ అంతా కూడా మొన్న వీడియో చూసారు కదా చాలామంది, ఇన్కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. మేకప్ వీడియో ఒకటి పెట్టాను, మేకప్ బ్రైడల్ మేకోవర్ లుక్ అని చెప్పేసి. సో అది చూడండి, మీరు కంపల్సరీగా ప్రైజ్ చేస్తారు, ఎంత బాగా చేశారనమాట. సౌజన్య గారు అనమాట మేకప్ ఆర్టిస్ట్. సో కంప్లీట్లీ ప్రొఫెషనల్ అనమాట. అండ్ ఈ మెహందీ కూడా చాలా ప్రొఫెషనల్గా పెట్టారు. అండ్ లైక్ తిన దగ్గర బ్రైడల్ మెహందీ పెట్టడానికి కూడా సెపరేట్ టీమ్ ఉంటారనమాట. సో తనని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారు. నాకైతే మెహందీ పెట్టించుకోవడం చాలా అంటే చాలా ఇష్టం. నా మ్యారేజ్కి అసలు ఇన్ని ఫెసిలిటీ అంటే నేను మొన్న కూడా వీడియోలో చెప్పాను, ఇంత మెహందీ అది ఉంది కానీ అసలు అంత అవగాహన లేదు అప్పుడు. మెహందీ పెట్టుకోవాలంటే ఏదో పెట్టించుకోవాలన్నట్టు పెట్టించుకున్నాం కానీ అసలు బ్రైడల్ మెహందీ అనే కాన్సెప్ట్ పెద్దగా ఉండేది కాదు. కంప్లీట్ చాలా లిమిటెడ్ సోర్సెస్ లాగా ఉండేదన్నమాట అప్పుడు. బట్ ఇప్పుడు నాకు మెహందీ అంటే ఫుల్గా పెట్టించుకోవాలన్నంత ఉండేది. నేను లాస్ట్ ఫుల్ మెహందీ అయితే మా గృహప్రవేశానికి పెట్టించుకున్నాను, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇప్పుడు పెట్టించుకుంటున్నా, సూపర్ అనిపిస్తుంది అనమాట మొత్తం అంతా మెహందీ పెట్టించుకోవడం అనేది. అండ్ అది మెహందీ లవర్స్కి అర్థం అవుతుంది అందులో ఉండేదంతా కూడా. సో ఆబ్వియస్లీ నేను ఇయర్లీ ఒక 2 times పెట్టించుకుంటా చేతులకి. అది
ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి అండ్ ఆల్సో బర్త్డేకి కానీ మ్యారేజ్ డేకి కానీ పెట్టించుకుంటా. సో బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. కంప్లీట్ అంటే కంప్లీట్. ఇంకా మీకు డిజిటల్ మెహందీ కూడా ఉంటుంది, అది కూడా ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీ ఇంటికి వచ్చి వీళ్ళు మెహందీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో మేకప్తో పాటు మెహందీ ఇవన్నీ కూడా ఒకేసారి బుక్ చేసేసుకోవచ్చు. సెపరేట్గా మీకు తలనొప్పి అంతా ఎందుకు, ఒకేసారి ప్యాకేజ్ మాట్లాడేసుకుంటే బెటర్ కదా. ఆ తర్వాత మెహందీ అంతా అయిపోయిన తర్వాత మేము ఇలా బయటికి వెళ్తున్నాము. బయటికి ఎందుకంటే ఈ తాంబూలాన్ని కావాల్సిన సామాన్లు, పూజ సామాన్లు ఇవన్నీ తీసుకోవడానికి లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా కదా. సో ఆ లిస్ట్ ప్రకారం అన్నీ తీసుకుందాం. నేను దారిలో నాకు ఇలా ర్యాబిట్స్ ఇవన్నీ కనిపించాయి, మిట్టుగాడికి చూపిద్దామని చెప్పి షూట్ చేశాను. భలే అనిపించింది తెలుసా, ర్యాబిట్స్ ఒక దాంట్లో, కోడి పిల్లలు ఒక దాంట్లో, ఇవన్నీ ఉండేసరికి బాగా అనిపించింది. అందుకే ఆయనకి తెలియదు మేము షూట్ చేస్తున్నామని అలా షూట్ చేశాను. ఆ తర్వాత బ్యాంగిల్స్ కావాల్సినవి అవన్నీ కూడా తీసుకొని, అండ్ ఇంకొకటి ఏంటంటే మనము వరలక్ష్మీదేవి వ్రతం అంటే పూజ ఆ రోజే కాదట, మనం లిస్ట్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటామో అప్పటి నుంచి మన పూజ స్టార్ట్ అయిందని అర్థం అట. సో ఇది నేను బాగా విన్నాను అనమాట ఈ మధ్యకాలంలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపు సూపర్ వ్లాగ్తో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.